వాము రసం. వాము రసం పోన్లే, ఇంత ఫిల్లింగ్గా తిన్న తర్వాత కొంచెం రసం అనేది యాడ్ ఆన్ అవుతుంది డైజెషన్కి. సో స్టార్ట్ చేసేద్దామా మరి ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ టైం ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చక్కగా వాముతో చేసుకుంటున్నాం అనమాట. చాలా మందికి ఆ ఫ్రాగ్రెన్స్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా ఇష్టం, ఆ ఫ్లేవర్ ఇష్టపడుతూ ఉంటారు. సో రసం అనగానే మనకు చింతపండు రసం అనేది వెరీ కంపల్సరీ గుజ్జు. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాము మరి? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము వాటర్ కొంచెం బాయిల్ చేసుకుందాం. ఓకే, సో చక్కగా ఇది ఒక మెడిసినల్ వాల్యూస్ ప్రాపర్టీస్ ఉన్న రెసిపీ అనమాట యాక్చువల్గా. ఎందుకంటే చాలామంది డైజెషన్ ఇష్యూస్తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఇది మంచి రెసిపీ. అవును. సో చాలా మందికి ఇప్పుడు డైజెషన్ ఇష్యూస్ కానీ, యాసిడిటీ కానీ, అల్సర్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా అయిపోయాయి అనమాట. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రసం చాలా చాలా హెల్ప్ఫుల్. అండ్ దీంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మెడికేషన్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ రసం చాలా ఇంపార్టెంట్, బికాజ్ మెడికేషన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొంచెం డైజెషన్ అనేది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి రెసిపీ. అండ్ టేస్ట్ బర్డ్స్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో బాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో మనము చింతపండు గుజ్జు వేయాలి. ఓకే, సో ఇది వీక్లీ ఎనీ టైమ్స్ చేసుకుంటే బెటర్? సో మనం నార్మల్లీ రసం అనేది అందరూ చాలా ఫ్రీక్వెంట్గానే చేసుకుంటూ ఉంటారు కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటో, జీరా అట్లాగా. సో ఇది కూడా మనం వీక్లీ 2 to 3. అండ్ ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా చేసుకోవడం. అండ్ నార్మల్ పీపుల్ వచ్చేసి వీక్లీ 1 or 2 చేసుకుంటే సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. సో ఇందులోనే వేసేస్తాం? ఇందులోనే వేసేయాలి. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులోనే. స్పెషల్గా మనం చింతపులుసు చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అనుకుంటా. అవును. ఓకే, ఇంకొక స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసేద్దాం. సో కొంచెం బెల్లం కూడా. తర్వాత ఇందులోనే వాము అయితే నేను మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ ఇంకొక స్పూన్, కొంచెం పసుపు, అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో కావాలంటే మనం ఇందులో బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా కొంచెం యాడ్ ఆన్ అనమాట డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు రొటీన్ రసం చేసుకుంటూ ఉంటాం, టొమాటో రసం కానీ లేకపోతే మిరియాల రసం కానీ, అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడప్పుడు అందరూ ట్రై చేస్తూ ఉండాలి డిఫరెంట్ థింగ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? అది బాయిల్ అవుతూ ఉంటుంది, మనం నెక్స్ట్ ప్యాన్లో పోపు వేసేసుకో. ఓకే, సో ఇది నేను ప్యాన్ షిఫ్ట్ చేసేస్తాను. ఓకే, సో ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర. ఓకే, కొద్దిగా వేగని. సో వాము కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసాం కదా, సో ఏం అవ్వదా ఏంటి అసలు? కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఎవరైనా తీసుకోకూడదా వాము? సో వాముతో కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏమి ఉండవు, అది చక్కగా డైజెషన్ని అండ్ అలాగే దాంట్లో చక్కటి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ ఇది మనం ఎవ్రీడే బేసిస్లో యూస్ చేయట్లేదు, జస్ట్ వీక్లీ 1 or 2 యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ క్వాంటిటీ ఓకే. ఒకవేళ ఎవ్రీడే కనుక తీసుకుంటుంటే మనం వేసే వాము క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఆవాలు, తర్వాత ఎండుమిర్చి కూడా, నెక్స్ట్ కరివేపాకు.
సో పర్ఫెక్ట్, పోపు అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ పోపు మనం ట్రాన్స్ఫర్ చేయాలి. యా, పోపు ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, సో ఒకసారి చూద్దాము మరి. యా, చూసేద్దాం. వావ్, పర్ఫెక్ట్గా ఉంది. సో ఇంకా సర్వ్ చేసుకున్నాము. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేద్దాం. ఓకే లాస్య, వాము రసం రెడీ. వాము రసం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వాము రసంకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, బెల్లం చిటికెడు, వాము 1 కప్పు, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, చింతపండు కొద్దిగా. వాము రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బెల్లం, వాము, పసుపు తగినంత ఉప్పు వేసి మరిగించుకోవాలి. మరో పాన్ లో నూనె పోసి కాగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక ఈ పోపుని ఆ రసంలో కలిపి 2 నిమిషాల పాటు మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వాము రసం రెడీ.